ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము రెండవ వర్తమానాన్ని మనం వింటాం. గమనించండి. 10వ తారీఖు 5వ నెల అను ఈ యొక్క దినమున మరి ప్రభు యొక్క రెండవ వర్తమానాన్ని మనం వింటాం. గమనించండి. దేవుని యొక్క వాక్యంలో మనము రొట్టె ప్రభువు యొక్క శరీరం అని మనము ఏదైతే ప్రభురాత్రి భోజనముగా మనం భుజించుతున్నామో, బలలో పాలు పొందుతున్నామో, దాని గూర్చిన సంగతిని మనము మరి చూస్తున్నాం. పోయినసారి కూడా మనము ఆదికాండం 14వ అధ్యాయంలో షాలేము రాజని మెల్కీసెదెక్ అబ్రహామునికి ఇచ్చిన రొట్టె ప్రసాదం, 18వ అధ్యాయంలోనేమో అబ్రహాం త్రిత్వమునకు చేసిన విందులోని రొట్టెను, దాని భావం ఏమిటో చూస్తూ వచ్చాం. ఈ సందర్భంలో సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం ఈ 21వ అధ్యాయం కంటే ముందు 17వ అధ్యాయంలోని విషయాన్ని చూద్దాం. 17వ అధ్యాయం 17వ వచనాన్ని మనము చదువుకుందాం. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును, ఈ 10 రొట్టెలను తీసుకుని దండులోనున్న నీ సహోదరుల దగ్గరికి త్వరగా పొమ్ము. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం రొట్టెలు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ రొట్టెలు అనే విషయాన్ని మనం చూసినప్పుడు యెషయి వేయించిన గోధుమలను, రొట్టెలను తీసుకుని వెళ్ళి సహోదరుల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఈ సందర్భం ఏంటి అనగా, మనము ఎరిగిన ప్రకారంగా ఈ 17వ అధ్యాయంలో ఫిలిస్తీయుల్లో నుంచి గాతు వాడైన గోలియాతు అనే శూరుడొకడు ఫిలిస్తీయుల యొక్క దండులో నుంచి బయలుదేరుచూ ఉండి అతడు సవాలు విసురుతూ ఉన్నాడు. 6 అడుగుల 6 మూరల జానడెత్తున్నటువంటి ఈ యొక్క గోలియాతు భయంకరమైన భీకర రూపము కలిగిన వాడు. ఇతను ఏం చేస్తున్నాడు గమనించండి. ఒక పందెం విసిరాడు. అందరం మనం ఎవరము మరి యుద్ధం చేయొద్దు, ఫిలిస్తీయుల్లో నుంచి నేను ఒక్కడిని వస్తాను, ఇశ్రాయేలీయులను మీ జనంలో నుంచి ఒకడు రండి, ఇద్దరం పోరాడుతాం, నన్ను గెలిచితిరా ఫిలిస్తీయులందరూ మీకు దాసులై ఉంటారు, నేను మీ తరఫున వచ్చిన వారిని గెలిచితినా హతమార్చితినా ఇశ్రాయేలులందరూ మాకు దాసులై ఉంటారు. కాబట్టి ధైర్యం ఉన్నవారు రావచ్చు, నన్ను ఎదుర్కోవచ్చు అని సవాల్ విసురుతూ ఉన్నాడు. 16వ వచనంలో ఇలా రాయబడింది, ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపర్చుకొంచు వచ్చెను. ఫిలిస్తీయుడు ప్రతి ఉదయం సాయంకాలం బయలుదేరి వచ్చుచు ఏం చేస్తున్నాడు అంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా,
ఇతడు అగుపరుచుకొనుచున్నాడు. వీళ్ళరా, ఇది యుద్ధరంగం. ఈ యుద్ధరంగంలో యెషయి యొక్క మరి ఎనుబండుగురి కుమారులలో మొదటి వారైనటువంటి ఈ ముగ్గురు కుమారులు ఆ సైన్యములో చేరి ఫిలిస్తీయుల మీదకి వెళ్ళిన యుద్ధములో సౌలుతో కూడా వెళ్ళిన వారు. కనిష్ఠుడే దావీదు. దావీదును చూసి అన్నాడు యెషయి, అయ్యో నా కుమారుడా, నీ సహోదరులకు సమాచారమును కనుక్కొని రావడానికి వెళ్ళు, కాబట్టి వెళ్తూ వెళ్తూ వీటిని తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. అవేంటి? వేయించిన గోధుమలు, తర్వాత 10 రొట్టెలు, ఆ తర్వాత 10 జున్నుగడ్డలు తీసుకుని పోయి ఇచ్చి క్షేమ సమాచారం కనుక్కొని రా అని పంపించాడు. పిల్లరా, వీటిని పంపటంలో ఆంతర్యం ఏమిటి? ఈ 10 రొట్టెలు యెషయి పంపాడు, దీని యొక్క అర్థం ఏమిటి? ఈ వేయించిన గోధుమలు 10 రొట్టెలు దేని చూపిస్తున్నాయి అని మనం గమనిస్తే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి మనకు అర్థమవుతుంది ధ్యానిస్తే. ప్రియమైనటువంటి వాళ్ళరా, వీరు ఏమవుతున్నారు? తను తాను అగుపరుచుకున్నప్పుడల్లా కూడా ఈ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా 20వ వచనం చూస్తే, దావీదు ఉదయం లేచి కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అయితే అతడు కందకం వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీర్చి జయం జయమని అర్చుచు యుద్ధములకు సాగుచున్నారు. గమనించండి. అయితే అప్పుడు ఏమైంది? గమనించండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంతో ఘోరమైనటువంటి దీనస్థితి ఏర్పడింది. ఏమైంది అంటే, మొదటి సమూయేలు గ్రంథం ఈ 17వ అధ్యాయంలో 23వ వచనం 24వ వచనం చదవండి ఒకరు. 23, 24. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23, 24. అతడు వారితో మాట్లాడుచుండగా ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యముల నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. గమనించండి, ఏం సంభవించిందంటే, ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదురు నుండి పారిపోగా. పిల్లరా, ఎప్పుడైతే ఈ యొక్క గాతు వాడైన గోలియాతును వాడు పలికిన మాటలు విన్నటువంటి జయం జయమని అర్చుచు ముందుకు వెళ్ళే సైన్యం పిల్లరా భయపడి అతని ఎదుటి నుండి తిరిగి పారిపోతూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఇక ఇతన్ని ఎదిరిస్తే ఏమిస్తారని పలువురిని అడిగేసరికి అది సౌలుకు చేరిపోయింది. సౌలు దగ్గరికి వెళ్ళాడు. 31 వచనం 32 వచనం.
దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియచెప్పిరి కనుక అతడు దావీదును పిలువనంపారు. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసులో కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడిని నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. గమనించండి, ఇది ఏమైంది? దావీదు ఈ పరిస్థితి అంతటిని అర్థం చేసుకుని పలికిన మూడో విషయం ఏంటంటే, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు ఏమంటున్నాడు? అసలు గోలియాతును చూసిన ఇశ్రాయేలీలు మొదట మిక్కిలి భయపడి, రెండవది అతని ఎదురు నుండి వెనుదిరిగి పారిపోవుటను చూస్తూ ఉన్నాడు. మూడోది గమనించాడు, ఆ ఫిలిష్తీయుని బట్టి అందరి మనసు కృంగిపోయింది. సౌలుతోటి నేరుగా అంటున్నాడు, సౌలా నా రాజా, మీ దాసునైన నేను మనతో పోట్లాడుతాను, ఎవరి మనసు కృంగొద్దు. సౌలు కృంగిపోయాడు, సైన్యం కృంగిపోయింది, సేనాధిపతులు కృంగిపోయారు. పిల్లరా, యావత్ ఇశ్రాయేలు జనాంగం అంతా కృంగిపోయింది. నా ప్రియ సోదరి సహోదరులారా, ఈ రీతిగా కృంగిపోయినటువంటి సమయంలో మనం కూడా మన జీవితంలో ఎన్నెన్నో సందర్భాల్లో కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, పాలివారితో, పగవారితో, లోకంతో, పైనున్న వారితో, అధికారులతో, ఈ దినాల్లో మనుషుల్ని విలవిలలాడిస్తున్న కరోనా వైరస్ చేత అదిరి బెదిరిపోయి భయపడి వణికి దద్దరిల్లుతున్నటువంటి ఈ కాలంలో మనం ఉన్నాం. ప్రేమించిన వాళ్ళారా, అంటే ఏమవుతున్నాం? భయపడుతున్నాం, వెనుదిరుగుతున్నాం. ప్రతివారి మనస్సు కృంగినదై పరిష్కారము లేదా అని ఆకాశం వైపు కనులెత్తి సర్వలోకం ఎదురు చూస్తూ ఉంది. వ్యాక్సిన్ కొరకు ఎదురు చూస్తుంది. తగిన మందు కనుగొనడానికి శాస్త్రవేత్తల వైపు చూస్తుంది లోకం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, గడగడ వణికిపోతున్నాం. అయితే యేషయి మాత్రం ఏమన్నాడంటే, దావీదా, అక్కడ పరిస్థితుల గురించి విన్నాను, మన వారు భయపడుతున్నారు, మన వారు భయంకరమైనటువంటి విధానములో వెనుదిరిగి పారిపోతున్నారు యుద్ధరంగంలో నుండి. సౌలు మొదలు సామాన్యమైనటువంటి సామాను దగ్గర కావలుండేవాని వరకు కృంగిపోయిన వారయ్యారు. ఇట్టి వార్తలు విన్న ఇశ్రాయేలును వారందరూ కూడా కృంగిపోయిన వారై ఉన్నారు. కాబట్టి ఈ రొట్టెలు తీసుకుని వెళ్ళు, ఈ వేయించిన గోధుమలను, ఈ రొట్టెలను తీసుకుని వెళ్ళివు. ఈ వేయించిన గోధుమలు వాటిని తింటూ రొట్టెలను భుజించుమను. అప్పుడు మన వాళ్ళు బలముంది యుద్ధములో ఆ క్రూరుడైన శూరునితో పోరాడి జయమొందుతారు. నా కుమారుడా, త్వరగా వెళ్ళు అని చెప్పారు. వీళ్ళరా, వీటి అర్థం ఏమిటి? వేయించిన గోధుమలు, ఈ రొట్టెలేమి? రొట్టె సంగతి ఎరుగుదము. ఈ దినం ఈ రొట్టెను తింటే భయం పారిపోతుంది. శత్రువుకు వెన్ను చూపి యుద్ధ రంగంలో నుంచి మనవారు పారిపోరు. కృంగిపోయిన వారి మనస్సు
లేవనెత్తబడుతుంది, ఆదరించబడి ధైర్యపరచబడతారు. తీసుకుని వెళ్ళి ఈ రొట్టెను తినమని చెప్పు. నా పిల్లరా, ఆ రొట్టె ఇప్పుడు మన మధ్య నుండే రొట్టె. ఆ రొట్టె ప్రభు శరీరం. ఆ ప్రభు శరీరం తిని త్రాగువాడు నిత్య జీవము కలవాడు. ఒకానొక దినమున ప్రభు వచ్చు దినాన ఎత్తబడుటకు కావలసిన సామర్థ్యమును, పునరుద్ధాన శక్తిని అనుగ్రహించేటువంటి ఈ నా శరీరము తిని త్రాగుడి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది మన ప్రభు శరీరం. కాబట్టి రొట్టె అంటే రొట్టె కాదు, గోధుమలంటే గోధుమలు కావు. వీటిలో ఆధ్యాత్మికమైన అర్థం ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, రొట్టె అంటే అర్థమైంది. పిల్లరా, వేయించిన గోధుమలను తిని రొట్టెను తినాలి. వేయించిన గోధుమలు ఎందుకు తినాలి? దాని తర్వాత రొట్టెలు ఎందుకు తినాలి? నా పిల్లరా, రొట్టె ప్రభు శరీరం. దాన్ని తిని త్రాగువాడు బలమొందుతాడు, ధైర్యవంతుడవుతాడు, శత్రువును ఓడించుటకు పునరుద్ధాన శక్తిని పొందుతాడు, మనసున కృంగిపోడు, ధైర్యం గలవాడై జంకక, రొమ్ము విరిచి, వీపు చూపక, శత్రువు మీద ఉజృంభించి పడి వారిని అతపారుస్తాడు. ఈ శక్తి రొట్టె తినటంలో ఉంది. ఈ రొట్టెని ఎలా తినాలి? వేయించిన గోధుమలతో తినాలి. అంటే వేయించిన గోధుమలు ఏంటి పిల్లరా? వేయించిన గోధుమలు ఏమిటి? వేయించిన గోధుమలు అంటే మొట్టమొదలు గోధుమ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుని ఎడల అది ఒంటిగానే ఉండును. గమనించండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుని ఎడల అది ఒంటరిగానే ఉండును, చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు తాను పొందబోయే మహిమను గూర్చి, తాను పొందబోయే కల్వరి శిలువ యొక్క శ్రమను గూర్చి అంటున్నాడు, ఈ గోధుమ గింజను నేను భూమిలో పడి చావకపోతే నేను అనేకుల్ని ఫలించలేను అని చెప్పి నేను అప్పగించబడబోతున్నాను అని చెప్పకనే చెప్పేశాడు ప్రభు. అంటే ఈ గోధుమ గింజ ఎవరిని చూపిస్తుంది? ఈ గోధుమ గింజ క్రీస్తు యేసు ప్రభు వారిని చూపిస్తుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక గోధుమలు ఎవరు? ఇట్టి గోధుమ గింజ భూమిలో పడి సచ్చి ఫలించినదే, అనగా చనిపోయి సమాధి చేయబడి మరలా తిరిగి లేచింది కదా. తనతో పాటు సమాధుల్లో నిద్రించుచున్న పాత నిబంధన భక్తులను, నిద్రించుచున్న వారిని తిరిగి లేపినది కదా. ఇట్టి గోధుమ గింజ క్రీస్తు యేసు ప్రభువారు. అట్టి గోధుమ గింజ యందు విశ్వాసం ఉంచిన మనందరం కూడా గోధుమ గింజలము. గోధుమ గింజ కాబట్టి గోధుమ గింజ యేసుక్రీస్తు ప్రభువారు తన విశ్వాసం ఉంచినందుకు పుట్టిన మనం దేవుని పిల్లలం, అనగా గోధుమ గింజలం పిల్లలా. ఎంత మంచి మాట. కానీ యెషయి ఎవరిని పంపించాడు? దేన్ని పంపించాడు? వేయించిన గోధుమ గింజలు పంపించాడు. వేయించిన గోధుమ గింజలు అంటే అర్థం ఏంటండి? వేయించిన గోధుమ గింజలు అంటే అర్థం ఏమిస్తుంది? అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం నుంచి, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడ
విశ్వాసాన్ని బట్టి. తర్వాత విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చెల్లార్చిరి, ఖడ్గదారిని తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. గమనించండి 36వ వచనం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, నంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి. గొర్రె చర్మములు, మేక చర్మములు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగముల్లోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచెను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున గమనించండి. ఎవరండి గోధుమ గింజలు? గోధుమ గింజ క్రీస్తు అయితే ఆయన విశ్వాసం ఉంచినటువంటి మనం గోధుమ గింజలమైతే, వేయించిన గోధుమ గింజలు 11వ అధ్యాయంలో ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి లాస్ట్ వచనం వరకు, 12వ అధ్యాయం 1వ వచనం వరకు కూడా ఇంత గొప్ప సాక్ష్య సమూహమును వేయించిన గోధుమల గింజల రాశి ఉండగా సులువుగా చిక్కులు పెట్టే పాపములకును శ్రమలకును పిరికి పందలమై వెనుతిరగవద్దు అని ఆజ్ఞాపిస్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, ఈ వేయించిన గోధుమలు ఎవరంటే విశ్వాసముతో జీవించిన వారు, విశ్వాస నిరీక్షణ కలవారై పరమండల పట్టణం కొరకు ఎదురు చూసిన వారు, విశ్వాసం కలిగిన వారై లోకమును దాని భోగమును తృణీకరించిన పితరుడైన మోషే వేయించిన ఈ గోధుమలు విశ్వాసము కలిగి అన్యురాలైన రాహబ్ విశ్వసించిన కారణాన క్రీస్తు యేసు ప్రభువు వారి వంశావళిలో వచ్చినది. విశ్వాసమును బట్టి యెహోషువ యెరికో గోడలను కూల్చాడు, యుద్ధములను చేసినారు, అగ్నిబాణములను ఆర్పివేశారు. ఇలాంటి మహాద్భుత కార్యాలు ఎన్నో జరిగించారు. ఎవరండి వీరు ఈ కార్యములు జరిగించింది? వేయించిన గోధుమలు, శ్రమ నొందిన గోధుమలు, విశ్వాసముతో యుద్ధము చేసిన గోధుమ గింజలు. ఇట్టి పౌరుషం కలవారై దేవుని సాన్నిధ్యములో విజయ వీరులు, విశ్వాస వీరులై పోరాడి జయముందినారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వారే ఈ యొక్క వేయించిన గోధుమ గింజలు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యెషయా అంటాడు దావీదు, ఈ వేయించిన గోధుమలు తినుకుంటూ రొట్టెలు భుజించమనురా అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటండి? గోధుమల గింజలు బుక్కుంటూ కూర్చోవాలా? పంపిన రొట్టెలు తింటే సరిపోతుందా అంటే దాని అర్థం ఏమిటండి? యుద్ధ రంగంలో ఉన్న సహోదరులను పలకరించడానికి, సమాచారం తెలుసుకోవడానికి పంపుచున్న దావీదుతో ఏం పంపించాడు? విశ్వాసమును బట్టి జీవించి, విశ్వాసమును బట్టి యుద్ధాలను జయించిన విజయ వీరుల చరిత్రను పంపించాడు. విజయ వీరుల చరిత్రను పంపించాడు. లోకపు ధనాన్ని, పరువు ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులను, సుఖ సౌఖ్య భోగ భాగ్యములను లెక్క చేయకుండా ప్రాణాలు సహా
లెక్క చేయకుండా ప్రాణం పణంగా పెట్టే విశ్వాస వీరుల జాబితాను వారి చరిత్రను పంపించాడు యుద్ధరంగానికి. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినం ఈ రొట్టెను తినక ముందు విశ్వాసమును బట్టి మనం ముందు గోధుమ గింజలు నమలాలి. నా ప్రియమైన వాళ్ళారా, అనగా దాని అర్థం ఏమిటి అంటే, దేవుని యొక్క గ్రంథం ప్రకారముగా దేవుని ప్రజలమైనటువంటి మనం విశ్వాసము కలిగినటువంటి వారమై మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలి? ఎందుకొరకు పరీక్షించుకోవాలి? అవును, దేవుని వాక్యంలో రాయబడింది. ఏమని రాయబడింది? 2 కొరింథీ 11వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 11వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, పరీక్షించుకొనుడి. అదేందండి, గోధుమ గింజలు ఏం చెప్తున్నాయో తెలుసా? వేయించిన గోధుమ గింజలు విశ్వాస వీరుల జాబితాలో ఉన్న హానోకు నుంచి మొదలుకుంటే, ఏబేలు నుంచి మొదలుకుంటే, నిన్న మొన్నటి వరకు ఆయన వాక్యమును గూర్చి క్రీస్తును గూర్చిన సాక్ష్యము నిమిత్తం హతసాక్షులైన వారు కార్చిన ప్రతి రక్తపు చుక్క వరకు వారు ఏమి ప్రబోధిస్తున్నారో తెలుసా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునండి. మీరు భ్రష్టులు కానిడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడు అని మీరే ఎరుగుతారు. ఎంత మంచి మాట! నా ప్రేమించుటి వాళ్ళరా, ఈ విషయాన్ని ఆయన వర్తమాన రూపముగా ఈ వేయించిన గోధుమల్ని రొట్టెల్ని పంపించాడు. నా ప్రేమించుటి వాళ్ళరా, రొట్టెను తినే ముందు మనము గోధుమ గింజల్ని నమలాలి. అంటే విశ్వాస వీరులను నెమరువేసుకోవాలి. విశ్వాస వీరుల యొక్క చరిత్రను, వారి విశ్వాస పడుగుల్ని స్మరణకు తెచ్చుకోవాలి. కరోనాకు భయపడుతున్నామా? అవును, భయపడుతున్నా. కరోనా ఏం చేయగలదు? చంపగలదు మాత్రమే. మన ఆత్మని ఇక్కడ ఆపలేదు, కానీ మన ఆత్మ సదాకాలం దేవునితో కూడా ఉంటుంది. ఈ విశ్వాసం నీకున్నదో లేదో నిన్ను పరీక్షించుకుంటే నీకు తెలియదా? పరీక్షించుకో. ఈ దినం ఈ తెగులు అంతరించిపోతుంది. ఈ తెగులు ఏదో ఒక రోజున అడ్డుకునే సమర్థవంతమైన వ్యాక్సిన్, టీకాలు వస్తుంది. కానీ దీని తర్వాత ఇంతకంటే మించిన తెగులు వస్తుంది. అప్పుడు మన విశ్వాసం ఏమిటి? శ్రమ రాబోతుంది, బాధ రాబోతుంది, వేదన రాబోతుంది, ఉప్పెన్లు రాబోతున్నాయి, మహాభయంకరమైన విపరీత పరిస్థితులు రాబోతున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు నా యొక్క విశ్వాసము సంగతి ఏంటి? పరితాపకరమైన పరిస్థితి కాదా? నా ప్రియులరా, అందుకే మనం పరీక్షించుకోవాలి. వేయించిన గోధుమ గింజలు నమలాలి అంటే దాని అర్థం ఏమిటి? అంటే విశ్వాస వీరుల విశ్వాసమును మనం తలపోసుకొని మనలో ఆ విశ్వాసం ఉందో లేదో అని పరీక్షించుకొని పరిశోధించుకుంటే, విశ్వాసము లేని ఎడల క్రీస్తు లేనట్టే లెక్క. విశ్వాసం ఉన్నది అని అంటే క్రీస్తు యేసు ప్రభువారు మన హృదయంలో ఉన్నాడని లెక్క. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం పరీక్షించుకున్నామా?
యెషయికి చెప్పాడు, దావీదా, నా దగ్గర నువ్వు ఉన్నప్పుడు వేయించిన గోధుమలు తిన్నావు, వాడితో రొట్టెలు నాతో పాటు కలిసి తింటున్నావు, చాలా మంచిది నా కుమారుడా. కానీ కానీ నీ సహోదరులకు కూడా కుటుంబ ప్రార్థనలో ఎప్పుడు మానక బుద్ధి చెప్తూనే వచ్చాను. ఎన్నో వేయించిన గోధుమలు తినమని నా దగ్గర కూర్చున్నప్పుడల్లా కూడా పెట్టాను. విశ్వాస వీరుల చరిత్ర అంతా చెప్పాను. ఇవన్నీ మర్చిపోయినట్టున్నారేంట్రా, మీరు ఇవన్నీ విడిచిపెట్టినట్టున్నారేంటి? అయ్యయ్యో, వద్దు దావీదు, తీసుకుని వెళ్ళి, త్వరగా తీసుకుని వెళ్ళి. ఈ చరిత్ర, ఈ జాబితా అంతా వారికి తెలియచేయాలి. మళ్ళొక్కసారి విశ్వాసంలోని మూలపాఠంలోనూ గుర్తు చేయి. నాన్నగారు ఇలా చెప్పారు. హేబేలు నుంచి బెరకియా కుమారుడైన జకర్యా వరకు మందిరమునకు బలిపీఠమును మధ్యలో సంహరించబడినటువంటి జకర్యా యొక్క కార్చిన రక్తపు చుక్క వరకు విశ్వాస వీరుల యొక్క జాబితాను మళ్ళొక్కసారి వివరించు. ఆ తర్వాత రొట్టెలు తిన్నా, అప్పుడు అర్థం ఉంటుంది, బలం ఉంటుంది అని చెప్పారు. మరి మనం పరీక్షించుకోవాలి, విశ్వాసం ఉందో లేదో అని. ఈ విశ్వాస వీరుల యొక్క గాథలను తలపోసుకొని విశ్వాసము కలవారమై ఆ తర్వాత ప్రభు శరీరమును తినాలి అని దాని అర్థం. అప్పుడు బలం ఉంటుంది. మనసు, హృదయం ఆత్మసిద్ధం లేనిది, అర్థం కానటువంటి విధానంలో ఉండి ఈ రొట్టె ప్రభు శరీరమును తింటే రొట్టెగా మాత్రమే తిన్న వ్యక్తివి అవుతావు, కానీ ప్రభువును తిన్న వ్యక్తివి కావు. అప్పుడు ప్రభు నీలో ఉండడు. ప్రభు పునరుద్ధాన శక్తి నీలో ఉండదు. నువ్వు శత్రువును మీరు ఎదిరించలేరు. కాబట్టి ఈ రెంటిని తీసుకుని వెళ్ళి నీ సహోదరులకి నాన్న చెప్పాడు. వీళ్ళారా, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. అక్కడ వీళ్ళ పరిస్థితి గమనించాడు. భయపడుతున్నారు, వెనుదిరిగి పారిపోతున్నారు. ప్రతి వారి మనసు, సౌలు మొదలు సామాగ్రి దగ్గర కావలున్న ప్రతి వాని వరకు కృంగిపోయారు. కాబట్టి ఈ విషాదకరమైన పరిస్థితిని చూసిన దావీదు తాను తినినటువంటి వేయించిన గోధుమల యొక్క విశ్వాస తను తాను పరీక్షించుకున్న వేళలో తనకొచ్చిన విశ్వాసం యొక్క బలముతో తన తండ్రి దగ్గర తిన్నటువంటి రొట్టెల యొక్క ప్రభును గూర్చినటువంటి పునరుద్ధాన శక్తి బలము చేత సౌలు దగ్గరికి కొనిపోబడ్డటువంటి దావీదు అంటాడు, సౌలా, ఎవరి మనసు, నా ఏళ్ళవాడ, ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదు, వానితో నేను పోరాడి జయించి వస్తాను, వాని తల ఛేదిస్తాను, నా ఏళ్ళవాడ నాకు సెలవిమ్ము అన్నాడు. సెలవు తీసుకున్నాడు. ఏటిలోకి వెళ్ళాడు, 5 రాళ్ళు ఏరుకున్నాడు, వరుసలో పెట్టాడు, గిరగిర దింపాడు, సూటి చూసి వదిలిపెట్టాడు. వెళ్ళి నొసడొచ్చింది, వాడు బోర్ల బొక్కలు పడిపోయాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. పరుగున పరిగెత్తాడు. పర్వతం మీద ఎగిరి దుంకినట్టు నిలవబడ్డాడు. వాని వరలో ఉండే వాని ఖడ్గాన్ని తీసి వాని తలను చితగా నరికాడు. ఇప్పుడు కత్తిని ఒక చేత, శత్రువు యొక్క తలను ఒక చేత పట్టుకుని వస్తూ ఉంటే యావత్ ఫిలిస్తీయులు దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కునియాడుతూ ఉన్నారు, ఘనస్వాగతం పలుకుతున్నారు. ఫిలిస్తీయులు ఓడిపోయినామన్నటువంటి వారై పరుగులు తీస్తూ ఉన్నారు. విజయ పేరులు మ్రోగిపోయినాయి. చూసారా? సౌలు మొదలు సామగ్రి దగ్గర కావలున్న వారి వరకు పిరికి పందలై భయపడువారులై ప్రేమించింటి వాళ్ళరా,
వెనుదిరిగి పారిపోవారై, కృంగిన మనస్సు గలవారై ఉన్న ఈ జనాంగానికి పిల్లరా అద్భుతమైన విజయం కలిగింది. ఒక్కడే ఒక్కడు వేయించిన గోధుమలు తిన్న దావీదు తన తండ్రి దగ్గర ఆ 10 రొట్టెల యొక్క మర్మమును ఎరిగిన ఆధ్యాత్మికమైన బోధ చేత పెంచి పోషింపబడిన దావీదు బలశౌర్యము గలవాడై శత్రువైన గోలియాతుతో పోరాడి గెలిచి ఈ విజయాన్ని యావత్ ఇశ్రాయేలు జనాంగానికి ఆపాదింపచేశాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నేటి దినం మనం ఎవరమై ఉన్నాం, మనం ఏ విధంగా ఉన్నాం, అందుకే మనం పరీక్షించుకుందాం. అందుకే మన శ్రమంతట్లో మన శత్రువు ఎంత ఎత్తున్నాడు, ఎంత లావుతున్నాడు, పర్వతమై ఉన్నాడా, కొండై ఉన్నాడా, గుండై ఉన్నాడా, చిన్నరాయి ఉన్నాడా, నలకై ఉన్నాడా, అది ప్రశ్న కాదు. అందుకే మన ముందున్న విశ్వాస వీరుల యొక్క చరిత్రను తలపోసుకొని వారు ఎదుర్కొన్న పరిస్థితుల్లో వారు ఎట్లాంటి విశ్వాస వీరత్వాన్ని కనపరిచారో ఆ విషయాన్ని మనం తలపోసుకొని పిల్లరా అట్టి విశ్వాసంతో మనం పరీక్షించుకొని అట్టి విశ్వాసములో మొత్తములు బలముంది ఇట్టి రొట్టెను క్రీస్తు శరీరమును తిని ఇట్టి బలముందు వారమైనట్లయితే మనం నిత్య జీవానికి పాత్రలం. అట్టి వారికి లోకం నివాసయోగ్యమైనది కాదు. ఇంత మంచి మాట నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకే ఈ మాటను బట్టి మనము ధైర్యం తెచ్చుకొని తిరిగి పందలము కాకుండా మనం పరీక్షించుకొని బలమొందిన వారమై మనం ఇచ్చి విజయపథంలో కొనసాగుతాం. ఇది 17వ అధ్యాయంలోని సమాచారం. ఇక 21వ అధ్యాయం సమూయేలు గ్రంథం 1వ వచనం నుంచి మనం గమనిస్తే 6వ వచనం ముందు చదువుకుందాం. 21వ అధ్యాయం 1 సమూయేలు 6వ వచనం. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయి దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. గమనించండి. కాబట్టి ఇక్కడ ఏమైంది? 21వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేకపోగా 1వ వచనం దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతను అడగగా దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవరితో నేను చెప్పవద్దెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరేమియో గాని ఉండిన ఎడ్లా అది నా శిష్యునికి నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడముగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అయితే వాటిని నాకు ఇవ్వమని అడిగాడు. చాలు గమనించండి. ఇక్కడ దావీదు ఏమయ్యాడు? ఒంటరి వాడయ్యాడు. 1వ వచనం 2వ వచనాన్ని చూస్తే ఒంటరి వాడయ్యాడు. ఎలా ఒంటరి వాడయ్యాడు? ఏ విధంగా ఒంటరి వాడయ్యాడు? సౌలను తన కుమార్తెనిచ్చినటువంటి మామ అనుబడు తానే దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రయత్నం చేస్తూ ఉంటే సౌలు కుమార్తె అయిన మీకాలు
ఏం చేసింది? నీ ప్రాణం దక్కించుకుంటేనే కానీ నువ్వు రేపు చంపబడదు అని చెప్పి కిరీగి ఉన్న దావీదును సాగనంపి చేతులు కడుక్కుంది. నిజంగా నిజమైన భార్య అయితే ప్రమాణము చేసిన రోజు ఏ మాట పలికిందో ఆ మాట ప్రకారంగా నెరవేర్చుకోవాలి కదండి. కష్టమైన నష్టమైన వ్యాధి అయిన బాధ అయిన మరణము తప్ప నన్ను ఏది వేరు చేయదు. నేను నిన్ను విడువక ఎడబాయక నీతో కలిసి జీవించదును పోషించదును అని ప్రమాణం చేసిన ప్రమాణం ఎక్కడ పోయిందండి? ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మరణపాయ కాలంలో ఒంటరిని చేసి తప్పతీసిందన్న మాటే కానీ, తప్పించి పంపించిందన్న మాటే కానీ, ఈ రాజభోగం ఈ అంతఃపురం నాకెందుకండి, మీతో నేను వస్తాను, నిద్రం వెళ్తాను పదండి అని మాత్రం అనలేకపోయింది. సొంత మామ సంబ ప్రయత్నం చేస్తున్నాడు. కట్టుకున్న భార్య కాస్త చేతులు కడుక్కుంది. ఆ తర్వాత స్నేహితుడు గుర్తుకొచ్చాడు. తన పేరు యోనాతాన్. అతని గురించి ఏమని రాయబడింది అంటే ప్రాణ స్నేహితుడుగా ఎంచాడు. ఎవరిని ప్రాణ స్నేహితుడిగా ఎంచాడు? దావీదును యోనాతాను ప్రాణ స్నేహితుడిగా భావించాడు. 1 సమూయేలు 18వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా చూస్తే, 3వ వచనం ప్రకారంగా చూస్తే, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునేను. యోనాతాను ప్రాణ స్నేహితునిగా భావించాడు. ప్రాణానికి ప్రాణం పెట్టేవాడు. కానీ 20వ అధ్యాయం చివరి భాగంలో అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్య, నీ సంతతికి నా సంతతికి మధ్య ఎన్నటికి సాక్షిగా ఉండుగాక, మనమిద్దరము యెహోవా నామమున బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాం గనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా, దావీదు లేచి అడవిలోకి వెళ్ళాడు. యోనాతాను పట్టణములకు తిరిగి వచ్చాను. రాజంతపురంలోనికి రాజభోగాల్లోనికి యోనాతాను వచ్చాడు. సౌలేమో అడవిలోకి వెళ్ళిపోయాడు. చివరికి తన గతి అడవి గతి అయిపోయింది. దావీదేమో అడవి గతి అయిపోయింది. యోనాతాను పట్టణంలోకి వెళ్ళిపోయాడు. దావీదేమో అడవిలోకి వెళ్ళిపోయాడు. చివరికి ఓ రాజు దగ్గరికి వెళ్తే అక్కడ కూడా చంప ప్రయత్నం చేయబడుతున్న సమయంలో తను వెళ్ళిపోయి ఎక్కడ చేరాడు? 22వ మొదటి వచనం, దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా. గమనించండి ఎంత ఘోరమైన పరిస్థితి. 1 సమూయేలు 22వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది ఏమన్నా తెలుసా? దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి వచ్చాను. గమనించండి, ఒంటరివాడైపోయాడు. రాజ్యం త్రోసేసింది, రాజరికం త్రోసేసింది, రాజు త్రోసేసాడు, భార్య త్రోసేసింది, స్నేహితురాలు త్రోసేసింది, స్నేహితుడు త్రోసేసాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అందరి చేత తృణీకరింపబడ్డాడు. ఒక్కడే ఒక్కడు మిగిలిపోయాడు. సొలిసిపోయాడు, అలసిపోయాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి యాజకుని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీ యొద్ద ఏమీ ఉన్నది? 5 రొట్టెలు కానీ మరి ఏమీ కానీ ఉండిన యెడల అది నాకిమ్మని యాజకుడైన అహిమేలెకుతో అనగా. పిల్లరా, ఈ అలసి సొలసి నిరాశపడి విసిగిపోయి ప్రాణాపాయములో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రొట్టె విలువ తెలుసుకొని సముఖపు రొట్టెలు, సన్నిధి రొట్టెలు తనకు అవసరమని గుర్తించాడు. ఎవరండి? దావీదు. అవి 5 రొట్టెలు. గమనించండి, వాస్తవంగా చెప్పాలంటే ఈ సముఖపు రొట్టెల బల్ల మీద ఉంచేటువంటి రొట్టెలు 6 రొట్టెలు ఒక దొంతి, 6 రొట్టెలు ఒక దొంతిగా, అంటే ఒక రొట్టె మీద ఒక రొట్టె, అలా 6 రొట్టెలు పేర్చినటువంటి వరుస ఒకటి, అంటే ఒక దొంతి ఒకటి ఉంటుంది. ఇంకొక 6 రొట్టెల దొంతి ఉంటుంది. కానీ అడుగుతున్నాడు 5 రొట్టెలు అని అడుగుతున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, 5 రొట్టెలు కావాలి నాకు.
5 రొట్టెలు ఉన్నాయా అని అడిగాడు. సాధారణ రొట్టెలు లేవు, సన్నిధిలో నుంచి తీసిన రొట్టెలు ఉన్నాయి. అవి ఏం కాదు, రాజాజ్ఞను బట్టి మేము చేయు పని అపవిత్రమైన పవిత్రమైపోతుంది, ఇవ్వండి అన్నాడు. ఆ 5 రొట్టెలు తీసుకున్నాడు, ఆకలి తీర్చుకున్నాడు. అట్టి రొట్టెల బలము చేత ముందుకెళ్ళాడు. నా ప్రియ సోదరి సోదరుడా, ఈ 5 రొట్టెలు అంటే 5 అంతల ప్రభు యొక్క కృపను కోరుకుంటున్నాడు, 5 అంతల బలాన్ని కోరుకుంటున్నాడు, 5 అంతల ఆత్మలో నెమ్మది కోరుకుంటున్నాడు, 5 అంతల ఉత్తేజాన్ని కోరుకుంటున్నాడు, 5 అంతల అద్భుతమైనటువంటి మరి ఆదరణను కోరుకుంటున్నాడు. 5 కృపాసహితమైన వీటన్నిటిని తాను కోరుకుంటున్నాడు. ఇవ్వండి, తీసుకున్నాడు, తిన్నాడు, అట్టి బలముతో ముందుకెళ్ళాడు. నా ప్రేమటువంటి వాళ్ళారా, దావీదు ఒంటరిగా ఉన్నాడు, మరణంతో పరిగెత్తింపబడుతున్నాడు, పారదోలబడుతున్నాడు. ఇలాంటి భయకంపితమైన పరిస్థితుల్లో నిరాశపడకుండా, విసిగిపోకుండా, పిరికి పంద కాకుండా 5 అంతల కృపను పొంది బలాఢ్యుడై బలం గలవాడై ఎదుర్కోవాలని ఉద్దేశం చేత ఒంటరిగా అదుల్లాము గుహ వరకు వెళ్ళాడు. ఎంత అద్భుతం నా పిల్లరా! అందుకే రొట్టెను ఆ ఆపది కాలంలో కోరుకున్నాడు. మనం కూడా ఈ ప్రభు శరీరమును మనం కోరుకోవాలి, ప్రభు రాత్రి భోజనాన్ని కోరుకోవాలి. కోరుకుంటున్నారా? అయ్యో అవకాశం లేదు, పొందలేకపోతున్నా అనుకుంటున్నారా? అది త్వరలోనే మనం కూడుకునే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. పిల్లరా, ఓ భావన కలిగి ఉండి మనం ఇట్టి వాక్యం వెలుగులో ప్రతిష్ఠించుకుందాం. ప్రభా, విశ్వాస సహితమైన వేయించిన గోధుమ గింజలను నములుతూ నేను రొట్టెలు తిని నీ శరీరము తిన్న భాగ్యం ఇవి. భయపడక, పారిపోక, కృంగిపోక ధైర్యం కలిగిన వ్యక్తిని ఇట్టి శక్తిని పొందే భాగ్యం ఇవ్వండి అని ప్రార్థన చేసుకుందాం. నేనైతే కృంగిపోతున్నాను, బలహీనమైపోతున్నాను, క్షమించండి ప్రభా, క్షమాపణ కోరుకుందాం. దావీదు ఉంటాడు, అన్ని విధాలుగా ఎన్నో రకాలుగా కౌజు పిట్ట వేటాడబడినట్టు వేటాడబడుతున్నాడు, మిన్నల్లి వలె కదండి. కానీ ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకొని 5 రొట్టెలు తిని 5 అంతల దేవుని యొక్క కృపా బలాన్ని పొంది ధైర్యవంతులే ముందు కొనసాగుతున్నాడు. ఎలాంటి పరిస్థితి నీకు ఎదురొచ్చినా నిరాశపడద్దు, విసిగిపోవద్దు, విరక్తి చెందొద్దు. మనకు ప్రభు శరీరం ఉంది, గొప్ప సాక్ష్య సమూహం, వేయించిన గోధుమలు ఉన్నాయి. వారందరినీ జ్ఞాపం చేసుకుందాం. నేను నా శ్రమకాలంలో ఎప్పుడు ఏడ్చి ప్రార్థన చేసుకున్న పరిశుద్ధాత్ముడు యోసేపు యొక్క చరిత్రను జ్ఞాపకం చేసేవాడు. నా మోడల్, నా ఆదరణ నా జీవిత కాలంలో మరి ఎక్కువగా యోసేపు యొక్క చరిత్ర, అనగా యోసేపు అని వేయించిన గోధుమ గింజ నాకు మాదిరి. దానితో ఎప్పుడు ఆ గోధుమ గింజను ఎప్పుడు నమిలేవాడిని, నెమరు వేసుకునేవాడిని, జ్ఞాపకం చేసుకునేవాడిని. ఈ గొప్ప సాక్ష్య సమూహంలో ఏ ఒక్కరన్నా లేరానికి సరిపోయిన వారు వారిని జ్ఞాపకం చేసుకోవా? జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకోవా? నెమరు వేసుకుని బలం ఉందవా? విశ్వాసము ఉన్నదో లేదో పరీక్షించుకోవా? లోపం ఏమైనా తక్కువ ఏమైనా ఉంటే అట్టి వారిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా అది ఎక్కువ కాదా? అలా పరీక్షించుకొని వేయించిన గోధుమను మనం నమిలితే రొట్టెని తినటకు బలం పొందుతాం, రొట్టె తిని బలం పొందుతాం. పిల్లారా, పరీక్షించుకుందాం, అప్పగించుకుందాం. దేవుడు దీవిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, స్తోత్రం. చక్కటి మీ ప్రశస్తమైనటువంటి మీ మాటల కొరకైన కొందనాలు. ఇటు మాటలు దీవించి ఆశించి నామానికి మేము తెచ్చుకో దేవా. రొట్టె యొక్క వేయించిన గోధుమల యొక్క వాటి విశిష్టత,
మాకు సన్నిధి రొట్టెల యొక్క భావము తెలియచేసి దావీదు ఎలా బలపరచబడ్డాడు, దేవా ఏ విధంగా బలమైన శత్రువుని ఎదుర్కొన్నాడు అనంతా చెప్పారు. అలాగే ఎలాంటి పరిస్థితులు మా జీవితంలో సంభవించిన వాటన్నిటి ఎదుర్కోగలిగే శక్తి మాకు, విశ్వాస బలం, పునరుత్థాన శక్తి ఎక్కడి నుంచి వస్తుందో చూపించారు. వేయించిన గోధుమల ద్వారా, 10 రొట్టెల ద్వారా, 5 రొట్టెల యొక్క 5 అంతస్తుల దేవుని కృప ద్వారా అని తెలియజేశారు. దీవించు ఇటు వాక్యం మా ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదం ఉండగలటకు సహాయపడమని వందనం చెల్లిస్తూ స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంతటితో మనము ఇటు వర్తమానం ముగించుకొని మనం బయలుదేరాలి.